హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా వాతావరణ శాఖ అయితే శుభవార్త చెప్పింది. తెలంగాణ అలాగే ఏపీలో కూడా భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి. తెలంగాణలో 5 రోజులు, ఏపీలో 2 రోజుల పాటు అయితే కనుక వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తోంది. ఇంక వివరాల్లోకి వెళ్తే, తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిగా మారిపోయాయి. వానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఫలితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బగ్గుమంటున్న బాణుడితో ఒకవైపు, తీవ్ర వడగాలుపులతో మరొక వైపు బయటికి రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పలు ప్రాంతాల్లో అత్యవసరమైతే తప్ప పగటి వేళ బయటికి రావద్దని, వచ్చినా వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి. గత వారం రోజులుగా ఎండలతో 2 రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా వారికి ఉపశమనం కలిగించేలాగా వాతావరణ శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. తెలంగాణ, ఏపీల్లో అయితే గనుక వర్షాలైతే పడబోతున్నాయి. ముందుగా తెలంగాణ ఒకసారి చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు పేర్కొన్నారు. గురువారం రాత్రి ఈ మేరకు వెదర్ బులెటిన్ కూడా విడుదల చేశారు. వివరాల ప్రకారం చూస్తే, శుక్రవారం మే 19 నుంచి మే 23వ తేదీ వరకు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అయితే కనుక వర్షాలైతే పడతాయని చెప్తున్నారు. ముఖ్యంగా నల్గొండ, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాలైతే పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ 21వ తారీఖున చూసుకున్నట్టయితే, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, నాగల్, కర్నూలు, వనపర్తి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే పడుతున్నాయన్నారు. అలాగే 22వ తారీఖున కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే పడతాయన్నారు. ఏపీ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక, ఏపీలో పలు జిల్లాల్లో వచ్చే 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. బంగాళాఖాతం నుంచి తమ గాలులు రాయలసీమ అలాగే కోస్తా జిల్లాల్లోకి అయితే రావడం జరుగుతుంది. ఈ ప్రభావంతో కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తోంది. గురువారం ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ముఖ్యంగా నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతితో పాటుగా పలు జిల్లాల్లో గాలి దుమారంతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఎండవేడితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు కొద్దిసేపటి చల్లని గాలులతో ఉపశమనం పొందారు. సో రానున్న 2 రోజుల్లో కూడా మరీ వర్షాలు అయితే పడబోతున్నాయి.